అవసరం ఉంది ఈరోజు. అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, మిర్యాల శిరీషాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ఓటర్లకు వివరించారు. ఎవరు ఎటువంటి అపోహలను నమ్మొద్దని, ప్రస్తుత పథకాల కంటే ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణమైన సహకారంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవేమి తీయరండి. మన చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడున్నటువంటి పథకాలు ఏమి మేము తొలగించము, ఏమి తీయము, అన్ని అందరికీ సక్రమంగా అందేలాగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలాగే మేము చేస్తాం తప్ప ఎవరికి ఎటువంటి పథకాలు అనేవి తీసివేయమని చెప్పారు. వాలంటీర్లకు కూడా 10,000 జీతం చేసేస్తానన్నారు. తర్వాత పెన్షన్ వికలాంగులకి 6,000 అండి, వృద్ధులకి 4,000 రూపాయలు. ఈ 3 నెలలు కలిపి కూడా రేపు జూన్ నెలలో 4,000 ప్లస్ ఈ 3,000 కలిపి ఒకేసారి 7,000 రూపాయలు వృద్ధులకు కూడా అందిస్తామని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. అయితే మన రాష్ట్రంలో ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అది బయటికి రావాలంటే చాలా కష్టం. అందుకని మనం కేంద్ర ప్రభుత్వంతో కూడా పూర్తి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమి సరిపోకపోవచ్చు. ఎందుకంటే వీడు మొత్తం అప్పులు 20 సంవత్సరాలు సరిపడ. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు దగ్గరికి రావడంతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తన ప్రచారాన్ని ఉత్సాహవంతంగా కొనసాగించారు.